నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. పవన్ కళ్యాణ్ 2021 మార్చి 14వ తేదీన ఇప్పటంలో పవన్ కళ్యాణ్ ఓట్లు చీలనివ్వబోను అనే పదం వాడటంతో పవన్ కళ్యాణ్ ఈ మాట ఎందుకన్నారు, ఎలా సాధ్యం అని ఒక పజిల్లాగా కనిపించారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత వరుసగా అదే మాటకి కట్టుబడి బీజేపీతో ఒకవైపు పొత్తు కొనసాగిస్తూనే అదే మాటకి కట్టుబడి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఈసారి ముఖ్యమంత్రి కానిచ్చే పరిస్థితి లేదు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనిచ్చే పరిస్థితి లేదు అని పదే పదే చెప్పుకొచ్చారు. సరే, కొంతకాలం తర్వాత చంద్రబాబు నాయుడు కుప్పంలో మాట్లాడిన వన్ సైడ్ లవ్ స్టోరీ గురించి, తర్వాత పవన్ కళ్యాణ్ మీద జరిగినటువంటి ఇప్పటంలో లేకపోతే వైజాగ్లో జరిగినటువంటి వ్యవహారం మీద, పవన్ కళ్యాణ్ రోడ్ల మీద రానివ్వకపోవడం మీద చంద్రబాబు వెళ్ళి పవన్ కళ్యాణ్ కలవడం, ఆ తర్వాత కుప్పంలో జరిగినటువంటి వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబుని కలవడం, ఈ వ్యవహారం అంతా నడుస్తున్నప్పుడు కొంత క్లారిటీ వచ్చింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ జైల్లో ములాఖత్కు వెళ్ళి బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఇంకాస్త క్లారిటీ వచ్చింది. ఎలక్షన్ల ముందు ఇంకా క్లారిటీ వచ్చింది. ఒక కమ్యూనిటీ పవన్ కళ్యాణ్ మీద, పవన్ కళ్యాణ్ కమ్యూనిటీనే తాకట్టు పెట్టేస్తున్నావు అంటూ కొంతమంది పెద్దలు అందులో నుంచి బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన తగ్గిన తీరు ఇంకొంచెం క్లారిటీ తెచ్చే ప్రయత్నం చేసింది. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతుండగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడిన, ఆయన్ని ముఖ్యమంత్రిగా బలపరుస్తూ మాట్లాడిన తీరు పవన్ కళ్యాణ్ అంటే ఇది అని చెప్పేటువంటి ఒక మెసేజ్ని జనాల్లోకి తీసుకెళ్ళింది. ఎందుకు 2021 నుంచి ఆయన పజిల్గా తయారై ఈరోజు వరకు ఇలా ప్రజల్లో యాక్సెప్టెన్సీ ఎలా తెచ్చుకోగలిగారు, ఏం పనిచేసింది, ఈ 10 ఏళ్ల జనసేన రాజకీయ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ ఏం ఎదుర్కొన్నారు, ఏం ఎదుర్కొని ఇంతలా ఆయన పరిణతి చెందారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సీనియర్ జర్నలిస్ట్, మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సుభాకర్ గారు. చాలా ఉపోద్ఘాతమే ఇచ్చారు, బట్ అవసరమైన ఉపోద్ఘాతమే అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 10 ఏళ్ళు దాదాపుగా ఆయన చేసిన పోరాటం కానీ, పోరాడుతున్న తీరు కానీ కొన్నిసార్లు ప్రశంసలకి దారితీసిన, కొన్నిసార్లు తీవ్రమైన విమర్శలకి, ట్రోలింగ్కి, అవతల అధికార పక్షానికి దొరికి, అంటే వాళ్ళకి ఏ అంశం దొరికినా కానీ ట్రోల్ చేయడానికి సిద్ధంగానే ఉంటారు కదా. ఆ దీంట్లో పవన్ కళ్యాణ్ నలిగిన తీరు, ఈరోజు చంద్రబాబుని పక్కన పెట్టుకొని నలిగిపోయారండి ఈయన అని చెప్పిన తీరు ఈరోజు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ని ఒక యాక్సెప్టెన్సీ దిశగా తీసుకొచ్చిందని అనుకోవాలి. అయితే పవన్ కళ్యాణ్ ఇంత పరిణితి సాధించడానికి ఎలాంటి అంశాలు దోహదపడినాయి అనుకోవచ్చు? ముందుగా పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీలో యాక్టివ్గా ఉండి తర్వాత ఆ ప్రజారాజ్యాన్ని అధికారం దాకా తీసుకెళ్లలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేయటం, ఆ తర్వాత కొంతకాలమైన స్తబ్దతగా ఉండటం, ఆ తర్వాత ఈ రాష్ట్ర విభజన బీజం పట్టడం, దానికి సంబంధించి నా అవసరం ఉంది అని చెప్పేసి తను ఏదైతే నమ్మాడో గతంలో, అది ఇవాళ ఆ రోజు పవన్ కళ్యాణ్ ఆలోచనకు సంబంధించి ఇవాళ దాని ఫలితం 10 ఏళ్ల తర్వాత దాని ఫలితం అనేది బహుశా ప్రజారాజ్యం పార్టీ ఇప్పటికీ కొనసాగి ఉంటే వైసీపీ పార్టీ పెట్టే ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేయడానికి సాహసించే పరిస్థితి ఉండకపోవచ్చు. బహుశా రాజకీయాల్లో సహనం, ఓర్పు అనేది అత్యంత అవసరం. అది పవన్ కళ్యాణ్ గతంలో పార్టీ పెట్టిన తర్వాత 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్కి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వటం, 2019లో ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటికి రావటం, ఆ బయటకు వచ్చిన క్రమంలో పవన్ కళ్యాణ్ టీడీపీతో విభేదించడం, సపరేట్గా పోటీ చేసినప్పటికీ జనసేన అది బీజేపీతో లోపాయికారి ఒప్పందంగానే అనేది దానికి సంబంధించిన కాన్స్పిరసీ భారీ స్థాయిలో, అది జాతీయ స్థాయిలోనే జనసేనని టీడీపీ నుంచి వేరు చేసి, ఓ పక్కన చంద్రబాబు నాయుడు మోడీతో ఢీకొట్టడం, కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేయటం, కలిసి పోటీ చేయటం, ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుని ఓడిస్తాము అనే దానికి సంబంధించి దాయాది స్టేట్ తెలంగాణ ఆనాటి అతి పవర్ఫుల్ కేసీఆర్ శపథం, వెరసి బీజేపీతో చంద్రబాబు పెట్టుకున్న వైరం పవన్ కళ్యాణ్ని
2019 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇవ్వకుండా సపరేట్గా పోటీ చేసే పరిస్థితి వచ్చింది. ఓకే. అయితే ఆ ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ శక్తి మేరకు పోరాటం చేశారు. ఫలితాలు తీవ్ర వ్యతిరేకంగా, ఆఖరికి 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల కూడా ఓడిపోయే స్థితిని ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఇవాళ పవన్ కళ్యాణ్ పరిణతి చెందటానికి ప్రధాన కారణం తన ఓటమిని గెలుపుకు మెట్టుగా వాడి ఓటమి నుంచి నేర్చుకున్న పాఠం, తన బలం ఏంటి, తన శక్తి ఏంటి, శక్తియుక్తులు ఆయుధాలేంటి రాజకీయంలో అనే దానికి సానబెట్టారు. తన బలం ఏంటో తెలుసుకోగలిగారు. దానికి సంబంధించి గడచిన 5 సంవత్సరాల నుంచి తన కేడర్కి కానీ, తన కమ్యూనిటీకి కానీ, తన అభిమానులకు కానీ, వివిధ సామాజిక వర్గాల్లో ఉన్న తన ఓటర్లుగా ఉన్నవాళ్ళకి కానీ, సాధారణంగా మనం అనుకుంటాం పవన్ కళ్యాణ్ కాపు సంబంధించిన కాపు వర్గం నాయకుడు, కాపు ఓట్లు పవన్ కళ్యాణ్కి పడతాయి అనేది. మరి గతంలో 2019లో తను సపరేట్గా పోటీ చేసినప్పుడు ఇదే కాపులు ఓడించారు కదా. అవును. కాపు నియోజకవర్గాల్లో కాపులు ఎక్కడైతే బలంగా ఉన్నారో, కాపులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్న చోటే కాపులు పవన్ కళ్యాణ్ వద్దనుకున్నారు. అవును. ఆ తర్వాత ఈ గడిచిన 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సూత్రం, ప్రతి మీటింగ్ మీరు అబ్జర్వ్ చేయండి, తన క్యాడర్ని, ప్రజల్ని తన వైపు తిప్పుకోవటానికి తను పడ్డ తపన, అతని స్పీచెస్లో ఈవెన్ ఇంటర్నల్గా కార్యకర్తలు, నాయకులు, జనసేన నాయకులకు సంబంధించిన అంతర్గత సమావేశాల్లో కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, ఎగ్జాక్ట్లీ ఆ ఎడ్యుకేట్ చేయడంలోనే పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. ఇవాళ ఒక బలీయమైన శక్తిగా రాష్ట్రంలో కానీ, జాతీయ స్థాయిలో కానీ జనసేనకి అంటూ ఒక గుర్తింపు, ప్రధానమంత్రి పవన్ అంటే సునామీ అనే పరిస్థితి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని ఓటు చీల్చకుండా ఉంటేనే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించగలుగుతాము, అహానికి పోతే, ఇగోకి పోతే నష్టపోతాము, ఫలితంగా జగన్మోహన్ రెడ్డి లాభపడతాడు. ఈ స్టాండ్ అంత గట్టిగా తీసుకోవడానికి పవన్ కళ్యాణ్లో ఎలాంటి ఆలోచనలు లేకపోతే ఎంత మేధోమదనం జరిగి ఉంటుంది ఈ స్టాండ్ మీద గట్టిగా నిలబడ్డాను. ఒకవైపు నుంచి కమ్యూనిటీ నుంచి నువ్వు తాకట్టు పెడుతున్నావు, జెండా మోసే కూలీలా కమ్యూనిటీ, లేకపోతే జనసేన కార్యకర్తలు అంటే జెండాలు పక్క పార్టీలకు మద్దతు ఇచ్చి పక్క పార్టీల వ్యక్తుల్ని ముఖ్యమంత్రులను చేయడానికి ఇంకా కష్టపడుతూనే ఉంటావు, చంద్రబాబు నాయుడు, లోకేష్, రేపు దేవాంశ్ వీళ్ళని కూడా ముఖ్యమంత్రులు చేయడానికి కష్టపడుతూనే ఉంటావు అని చెప్పి ఒకవైపు నుంచి ఒక ప్రెషర్ బిల్డప్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ వీటన్నింటినీ భరిస్తూనే ఒక రకంగా నిలకడలేని వ్యక్తి, కన్సిస్టెన్సీ లేదు పవన్ కళ్యాణ్ అనుకునే పరిస్థితి నుంచి నిలకడలేని స్థితి నుంచి నిలబెట్టగలిగిన స్థితికి వచ్చాడని చెప్పుకోలేము. ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటాయి. డెఫినెట్గా అలాంటి విశ్లేషకులకి అందరికీ పవన్ కళ్యాణ్ ఇది నేనంటే అని చెప్పినట్టే అనుకోవాలేమో కదా. మీరు ఏదైతే ప్రెజర్ అన్నారో, టికెట్లు, ఎగ్జాక్ట్లీ టికెట్స్ కూడా కరెక్ట్, ముఖ్యమంత్రి అవ్వవా, ఈ తాకట్టు వ్యవహారం, తాకట్టు అనేది అది న్యాచురల్ ప్రెజర్ కాదు, అది కదా కృత్రిమంగా. ఇప్పుడు ఎవరైతే మీరు ఆ లిస్ట్ చదివితే కనుక అది చేస్తాడు అంటుంటారు. ఆ లిస్ట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ సీఎం చేయడానికి పనికొచ్చే లిస్ట్ కాదు అది. ఏ రకంగా చూసినా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి, జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడే బి టీం అది. ఓకే, ఆ బి టీం దాంట్లో నిజం ఉండి, వాళ్ళ వేదనలో నిజం ఉంటే దాన్ని పవన్ కళ్యాణ్ పాజిటివ్గా ఆలోచించడానికి అవకాశం ఉండేది. అది సహేతుకమైన కారణాలతో కాకుండా 2019లో పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తే, కలిసి విడిగా పోటీ చేస్తే ఏమైంది అనే దానికి సంబంధించి ఈ గాట్ లాట్ ఎక్స్పీరియన్స్డ్, అనుభవం గ్రహించారు అక్కడ ఆయన. దాని పర్యవసానంగానే తను తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉండాలి, నేను బలపడాలన్నా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలన్నా ఈక్వేషన్ ప్రకారంగానే వెళ్ళాలి అనేదానికి తన ఓటమి రోజునే నాకు తెలిసి బీజం, ఎంత ఘోరంగా అయితే ఓడిపోయాడో ఓటమిని మెట్టుగా చేసుకుని ఇవాళ ఈ స్థాయికి తను పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ బంపర్ మెజార్టీతో గెలిపించుకోగలిగిన ఒక శక్తిగా పవన్ కళ్యాణ్ ఎదగటానికి ఆనాటి ఓటమి నుంచి పూర్తి పాఠాలు గ్రహించి కాలు నేల మీద ఆనిచ్చి వాస్తవాలు ఏంటి,
ఇప్పుడు స్పర్శ, పాదానికి స్పర్శ భూమి మీద నేల మీద ఆనిస్తే ఆ స్పర్శ ఫీల్ అయ్యే, ఆ పాదానికి స్పర్శ తెలుస్తుంది. అట్లాంటి స్పర్శని స్పృశించాడు పవన్ కళ్యాణ్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి ప్రెషర్లో కమ్యూనిటీలో కొంతమంది లీడర్స్, కమ్యూనిటీ నుంచి అంటే అంత కమ్యూనిటీ కాదు కానీ కొంతమంది లీడర్స్ని పవన్ కళ్యాణ్ ముందే పసిగట్టగలిగి వాళ్ళ యుక్తుల్లో లేకపోతే వాళ్ళ కుయుక్తుల్లో ఈయన బలిపశువు కాకుండా తనని తాను కాపాడుకోగలిగాడు అంటే ముందే పసిగట్టాడు అని అనుకోవాలేమో కదా. వాళ్ళు రాసిన లెటర్లు కానీ పంపించిన సందేశాలు కానీ లేకపోతే ఈయనే వాళ్ళ ఇంటికి వెళతాడని కొంత ప్రచారం జరిగింది, వెళ్లకుండా ఆగడం కానీ కొంత పసిగట్టగలిగాడేమో ముందుగానే. ప్రతి పార్టీకి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కదా, వేగులు ఇంటెలిజెన్స్ సోర్స్ అనేది ప్రతి పార్టీకి ఉంటుంది. ఏం జరుగుతుంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు పవన్ కళ్యాణ్ చెవిలో చెబుతున్నారు మేలుగోరి, ఎవరు బహిరంగంగా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేస్తున్నారు అనే దానికి సంబంధించి రాజకీయ విశ్లేషకులకి స్పష్టంగా ఒక అవగాహన ఉంది. ఎవరు మాట్లాడేవాళ్ళు, ఎవరి ప్రయోజనాలు కాపాడటానికి, ఎవరి ప్రయోజనాలు కాపాడటానికి పవన్ కళ్యాణ్ తాకట్టు పెడుతున్నావు అనేవాళ్ళు ఎవరికి తాకట్టు పెట్టడానికి, ఎవరి ప్రయోజనాలు కాపాడటానికి. ఇక్కడ వాస్తవానికి మనం ఇంకా లోతుగా వెళ్తే కమ్మ కాపు కలవకూడదు అనేది నాటి కాంగ్రెస్ పార్టీ వ్యూహం, నాటి కాంగ్రెస్ పార్టీ రూపమే, మరో రూపమే ఈ పిల్ల రూపాంతరం. సేమ్ ఫామ్ కదా. ఈ ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ భావజాలం ఏదైతే కమ్మ కాపు అనేది ఆ బైఫర్కేషన్ అనేది సుస్పష్టమైన గీత ఉంటేనే మన ఆటలు సాగుతాయి అనేది నాటి కాంగ్రెస్ పెద్దలు, ఈనాటి వైసీపీ పెద్దలు. దాంట్లో వైసీపీ పార్టీలో నేను పాలేరునే, నేను ఉడిగిన చేస్తాను, నేను జగన్మోహన్ రెడ్డికి పాలేరునే, కాపు నా కొడుకులు, మా కాపు నా కొడుకులు అని చెప్పేసి ఈ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఉన్నత స్థానంలో ఉండి తన కులాన్ని కించపరుచుకుంటూ నేను జగన్మోహన్ రెడ్డికి పాలేరునే అని అనగలిగిన తెంపరితనం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతి కులం, ఒక కులం అనేది ఈ దేశంలో ఒక నిజం. అవును కదా. కుల దురాభిమానం ప్రమాదం, కుల అభిమానం స్వాభిమానం అక్కడి వరకు. కానీ వైసీపీలో ఉన్న కాపు నాయకులు, మంత్రులు ఆ కుల అభిమానాన్ని కూడా దాటేసి వాళ్ళ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి కోసం తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారంగా పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా అసలు మా కాపే కాదు అనే స్థితికి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ భీమవరం ప్రాంతంలోంచి ఆ యూట్యూబ్లో సోషల్ మీడియాలో కూర్చోబెట్టి అసలు కాపు, పవన్ కళ్యాణ్ కాపు కాదని చెప్పించారు. అవును అవును. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడతారా? బడిపిల్లల కార్యక్రమంలో, అధికారిక బడిపిల్లల కార్యక్రమంలో ఒక పార్టీ నాయకుడికి సంబంధించిన భార్యలు మీకు ప్రస్తావన పిల్లల దగ్గర ప్రస్తావించాల్సిన రాజకీయ అంశం అది. 10 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, నీకు వచ్చిన నష్టం ఏంటి? నువ్వు ముఖ్యమంత్రివి, పవన్ బాధితులు ఎవరన్నా వచ్చి పలానా ఆడపిల్ల నాకు న్యాయం చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడిగితే నువ్వు చర్య తీసుకో చట్ట ప్రకారంగా. అది వ్యక్తిగతం. పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, నేను డైరెక్ట్గా చేసుకున్నారా నాయన, మీకు మళ్ళీ ఇల్లీగల్ కాంటాక్ట్లు నేను చేయలేదు. ఇది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననం, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, అతన్ని పలచన చేయటం మూలాన, అతన్ని వీక్ చేయటం మూలాన ఒక పథకం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక కాన్స్పిరసీ స్టెప్ బై స్టెప్ జరిగిన వ్యవహారం. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ విషయంలో కానీ, చంద్రబాబు శ్రీమతి భువనేశ్వర్ మీద బురద జల్లే విషయంలో కానీ, ఆ డైవర్షన్ పాలిటిక్స్, బాబాయ్ హత్య కేసులో ఏదైతే తెల్లారుజామున ఫోన్ కాలు భారతీరెడ్డి అని చెప్పేసి గుప్పుమనే పరిస్థితి వచ్చిందో దాని నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం కోసం ఇట్లాంటి కథలు నడిపారు. ఇప్పుడు ఆగుతుందా ఇది? ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతా ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ పక్కకు వస్తే, లేకపోతే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఇంకొక డిమాండ్ని తెర మీదకు తీసుకొచ్చి ఎవరైతే గతంలో మాట్లాడారో వాళ్ళు కాకుండా ఇంకొంతమంది ఉండవచ్చేమో కదా, ఇంకా కొనసాగించే అవకాశం ఉందేమో కదా. అనుక్షణం ప్రతిక్షణం ఆ ప్రయత్నం నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. దానికి ఫుల్ స్టాప్ అనేది పెట్టరు. విఘ్నులైన ఓటర్లు, ఈ రాష్ట్ర ప్రజలు
ఈ రాష్ట్రానికి ఏంటి కావాలి మంచి, ఎందుకు వీళ్ళు కలిశారు, కలిస్తే లాభం ఏంటి, విడిపోతే లాభం ఏంటి, విడిపోతే జరిగే నష్టం ఏంటి, కలిస్తే లాభం ఏంటి అనేది ఈ నేల ప్రజలు ఆలోచించుకుని ఇచ్చిన తీర్పు ఇది. ఎగ్జాక్ట్లీ. సో ఇవాళ ఎట్లా అనిపించింది మీకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రతిపాదించినప్పుడు? సరే, ఆయన మాట్లాడాల్సింది అయిపోయిన తర్వాత మళ్ళీ దగ్గరికి తీసుకొచ్చి ఏమంటాం, నలిగిపోయాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక రకమైన గద్గద స్వరంతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఒక ఎమోషన్. సాధారణంగా రాజకీయ నాయకులు బయట కూడా మాట్లాడతారు, లోపల ఇంకోటి రన్ అవుతూ ఉంటుంది. డెఫినెట్గా దట్ ఈస్ పాలిటిక్స్, కరెక్ట్. కానీ పవన్ కళ్యాణ్ లోపల ఏముంటుందో బయట అదే ఉంటుంది. తన కార్యకర్తలకి, తన నాయకులకి, ప్రజలను ఉద్దేశించి తను చెప్పాలనుకుంది అమరికలు లేకుండా, దాపరికాలు లేకుండా, మన బలం ఇది, మన పరిస్థితి ఇది, మనం బయటపడాలి, మనం నిలబడాలి, నాకు ఎందుకు ఓట్లేదు లేదా బాబు, మీరు నన్ను సీఎం అని అన్నారు, మరి గతంలో నాకు ఎందుకు ఓట్లేదు. కరెక్ట్. ఓ పార్టీని నడపడం, దానికి సంబంధించిన మెకానిజం, దానికి సంబంధించిన పోల్ మేనేజ్మెంటు, అభ్యర్థులు, దానికి సంబంధించిన ఆర్థిక వనరులు చాలా ఉంటాయి. మనం ఎదుర్కోబోయేది అతి సామాన్యుని కాదు. జగన్మోహన్ రెడ్డి అనే అత్యంత శక్తివంతమైన ధనరాశులు పోగేసుకున్న ప్రపంచ స్థాయి కుబేరుణ్ణి మనం ఎదుర్కోవాలి, అది చిన్న విషయం కాదు. తను పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలి అనేది పవన్ కళ్యాణ్ అభిమానిగా, ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ అభిమాని అనుకోండి, సహజంగానే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని నేను కోరుకుంటా. అవును కదా, కోరుకోవడంలో తప్పలేదు. కానీ అది రియాలిటీకి, గతంలో ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు, భవిష్యత్తులో ఆ పరిస్థితి దారితీస్తేమో దానికి ఓపిక, సహనం, పాలిటిక్స్లో ఎత్తుపల్లాలు, ప్రత్యర్థుల ఎత్తు పై ఎత్తు కలవబట్టి అటు జనసేనకు కానీ, ఇటు టీడీపీకి కానీ, బీజేపీకి కానీ, వాస్తవానికి మనం మాట్లాడుకుంటే గోపి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సపరేట్గా పోటీ చేస్తే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవడానికి అవకాశం ఉందా? లేదు. 0.something%. వార్డు మెంబర్గా గెలవడానికి అవకాశం ఉందా? కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే సమాజం డిసైడ్ అయ్యింది, కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ రాబోతుంది, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఎగ్జాక్ట్లీ ఓటరు పరిణతి చెంది మనం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగవచ్చు. నువ్వు పక్క, నేను పక్క, రాష్ట్రం మొత్తం జల్లెడు పెట్టాం. ప్రజలు గుమ్మనంగా ఉన్నారు, నోరిప్పారా? భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది సమాజం, భయం గుప్పిట్లోకి నెట్టబడింది. ఫలితాలు చూస్తే మనం ఊహించాం 144 అని మనం చెప్పాము తెలుగు వన్ వేదిక మీద. ఒకవేళ ఏదన్నా గాలి ఉంటే కనుక అది సునామీ లాగా అన్ని సర్వేల అంచనాలు తలకిందులయ్యి అట్లాంటి తీర్పు వస్తున్నారా? మీరు ఆ కేకే సర్వేని ఆ తెల్లారి తీసుకొని స్టూడియోలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేశారు. అతను చాలా సుస్పష్టంగా చెప్పాడు, దేర్ ఈజ్ లాజిక్, ఇట్ అనే గుడ్ జాబ్. అది సుస్పష్టంగా ప్రజలు ఇచ్చిన తీర్పు. సో పవన్ కళ్యాణ్కి ఒక కమ్యూనిటీకి పరిమితం చేయాలనో, లేకపోతే కమ్యూనిటీ కోణంలోనే పవన్ కళ్యాణ్ని చూపించాలనో, చూడాలనో చేసినటువంటి ప్రయత్నాలన్నీ బుట్టదాకలయ్యాయి. అవన్నీ కరిగిపోయాయి, ఆ ప్రయత్నాలన్నీ కరిగిపోయాయి. ఇప్పుడు మొట్టమొదటి సభ తాడేపల్లిగూడెంలో జరిగింది, కూటమి మొట్టమొదటి సభ. ఆ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి మాట్లాడింది. ఆ క్లేమోర్ మైన్స్ దాడి జరిగితే కారులో నుంచి లేచి బ్లడ్ ఒకవైపు నుంచి కారుతూ ఉంటే షర్టు దులుపుకొని పదండి రాజకీయాలు చేద్దాం అని బయలుదేరిన రాజకీయ దురంధరుడు మన పక్కన ఉన్నాడు, అనుభవజ్ఞుడు మన పక్కన ఉన్నాడని ఆ రోజు మాట్లాడిన తీరుకే స్టేట్లో ఒక కమ్యూనిటీ అని కాకుండా, సరే చంద్రబాబు నాయుడుకి ఒక కమ్యూనిటీకి పరిమితం చేసి మాట్లాడే వాళ్ళు ఉండవచ్చు గాక, చంద్రబాబు నాయుడు దార్శనికతను ఇష్టపడే వాళ్ళు అనేక కమ్యూనిటీల్లో ఉంటారు, కమ్యూనిటీలో మెజారిటీ పీపుల్ కూడా ఉంటారు. సో అలాంటి పర్సంటేజ్ తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్కి కూడా దాదాపుగా యాక్సెప్టెన్సీ పెరిగిందని అనుకోవచ్చేమో కదా. ఆ రోజు మాట్లాడడం సేమ్, మళ్ళీ ఈరోజు కూడా చంద్రబాబు గురించి సేమ్ అదే అట్లనే రిపీట్ చేస్తూ మాట్లాడటం, ఒక యాక్సెప్టెన్సీ పెంచుకునే దిశగా పవన్ కళ్యాణ్ ఎదిగినట్టే అనుకోవాలేమో కదా. పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో పరిణతి చెందిన రాజకీయ నాయకుడు, అది సుస్పష్టంగా ఈ ఎన్నికల ఫలితాల్లో తను నిరూపించుకున్నాడు. ఎగ్జాక్ట్లీ. రెండు, అందరికీ తెలియాల్సిన ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా
పొత్తు లేకుండా ఎన్నికలకి వెళ్ళటానికి ముందు రాయలసీమ వెళ్ళి అనంతపురం వెళ్ళి పరిటాల రవి ఇంట్లో భోంచేసి ఆ తర్వాత వారానికి విజయవాడ వచ్చి ఒక హోటల్లో ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ మీద దుమ్మెత్తిపోయటం చేశారు ఆ రోజున పవన్ కళ్యాణ్. ఎందుకు మరి పరిటాల రవి ఇంటికి వెళ్ళి భోంచేసి వచ్చారు? అది సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారంటే పవన్ కళ్యాణ్ ఎవరి స్వార్థం కోసం, ఎవరి ప్రయోజనాల కోసం ఏదైతే ఈ రెండు కులాలు కలవటానికి లేదు అనే దానికి సంబంధించి కుట్ర, రెండు కుటుంబాల మధ్య జరిగిన ఆధిపత్య హత్యలకు సంబంధించి ఈ బెజవాడ వేదిక మీద జరిగిన రక్త చరిత్ర, బెజవాడ రక్త చరిత్రలో పవన్ కళ్యాణ్ కుటుంబానికి చిరంజీవికి ఎటువంటి సంబంధం లేకపోయినా కేవలం అతను ఆ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం మూలాన రంగా అభిమానులు దాన్ని ఓన్ చేసుకున్న వ్యవహారం, అటు పరిటాల అభిమానులు అనే ముసుగులో ఏదైతే పవన్ కళ్యాణ్కి గొడవ జరిగింది, పవన్ కళ్యాణ్కి పరిటాల రవికి అనే దానికి సంబంధించి ఆ గొడవలో పవన్ కళ్యాణ్ గుండు గీయించారు పరిటాల రవి అనేది ఆనాటి జమీన్ రైతు అనే నెల్లూరు నుంచి వెలువడిన ఒక పత్రికలో వార్త రావటం, దానికి సంబంధించి చిరంజీవి కుటుంబం పరువు నష్టం దావా వేయటం, డెక్కన్ క్రానికల్ వాడు వార్త నిరాధారమైన వార్త ఇచ్చేస్తే పవన్ కళ్యాణ్ డెక్కన్ క్రానికల్ ఆఫీస్ ముందుకెళ్ళి ధర్నా చేయటం, ఇవి ప్రజలకి ఏదైతే నెగిటివ్ ప్రాపకాండా అనేది, తప్పుడు న్యూస్ అనేది నిజం బయటకు వచ్చేలోపు అబద్ధ ప్రపంచాన్ని చుట్టేస్తుంది అన్నట్టుగానే జరిగిన సంఘటన అది. పరిటాల రవి 2004 చనిపోయిన తర్వాత మొదటి వర్ధంతికి ఏదైతే పరిటాల అభిమాని శ్రీరామలయ్య సినిమా కథా రచయిత అబ్దుల్ ఖాదర్ మొహిద్దీన్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్, శ్రీరామలయ్య అనే సినిమాకి కథా రచయిత, రవి తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా. అతను రవి జీవిత చరిత్ర రాశాడు. అస్తమించిన రవి ఒక ఉద్యమ వీరుడి ఊపిరి యాత్ర అని. ఆ పుస్తకంలో సుస్పష్టంగా పరిటాల రవి పవన్ కళ్యాణ్ని పరిటాల రవి బతికుండంగా తన జీవిత కాలంలో ఒక్కసారి కూడా చూసి ఎరగరు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయడం కోసం ఏ వర్గం అయితే దీనికి సంబంధించి ఎవరికైతే అది ప్రయోజనం చేకూరిద్దో దానికి సంబంధించి ఈ రెండు కులాల విభజనకు సంబంధించిన ఒక ఆలోచన, ఒక వికృత ఆలోచనకు సంబంధించి ఈ ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఎవరికైతే లాభమో వాళ్ళు క్రియేట్ చేసిన అంశం ఇది అని చెప్పేసి ఆ వివాదమే లేదు వీళ్ళిద్దరి మధ్య. అసలు పరిటాల రవి అనే అతను జీవితకాలంలో పవన్ కళ్యాణ్ చూడలేదు కనీసం ఒక్కసారి కూడా అనేది ఆ పుస్తకంలో అది చేయడం జరిగింది. దాన్ని నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరిటాల రవి మొదటి వర్ధంతికి ఆ కుటుంబం రిలీజ్ చేసిన పుస్తకం అది. నిజం అనేది ఒకటి ఉంటుంది గోపి, దాన్ని ఎక్కడో చాట అది గ్రంథస్థం అయి ఉంటుంది, మనలాంటి వాళ్ళు దాన్ని బయటికి తీయాలి. జర్నలిజం పరమావధి ఏంటి జరుగుతుంది సమాజంలో, వికృత పోకడ, నిజమేంటి అబద్ధం ఏంటి, ఆ రోజే పవన్ కళ్యాణ్కి ఒక స్పష్టత ఉంది. సో అక్కడ ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి భోజనం చేసి రావడం, తర్వాత విజయవాడకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ లింక్ చూస్తే నేను ఏ కులానికి సంబంధించిన వాడు కాదు, మీరు ఈ కుల వైషమ్యాలు వద్దు రైట్ అనే మెసేజ్ అది. ఎగ్జాక్ట్లీ, డెఫినెట్గా ఈరోజు ఇక 21 మందిని నిలబెట్టుకొని 21 సీట్లే తీసుకొని మన బలం ఎంతో అంతే మనం చూపించుకుందాం, మన బలం ఎంతో అంతవరకే మనం పోటీ చేద్దామని నిలబెట్టుకున్నాడు. గౌరవప్రదమైన స్థానాన్ని తీసుకోబోతున్నాడు. రేపు డిప్యూటీ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నాడని మనం వార్తలు చూస్తాం. ఇంకా క్లారిటీ రాలేదు మనం ఈ వీడియో చేసే టైంకి. బట్ అంటే పరిపాలన ఎలా కొనసాగించాలి, ఆంధ్ర ప్రజలకి ఏం అవసరమో తెలిసినటువంటి వ్యక్తులు పరిపాలనలో ఉండడం స్వాగతించదగిన విషయం. ఆయన అన్నట్టు ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రావాలని కోరుకుందాం మనం కూడా. తప్పకుండా. థ్యాంక్ యూ.